మేడం, నన్ను నమ్మి నాకు ఇంకో అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. ఒక్కసారి నిన్ను నమ్మి మోసపోయాం. ఆంటీ సాధారణంగా ఇలా చేసిన వాళ్ళకి రెండో ఛాన్స్ ఇవ్వరు. నీకిచ్చారు. పనవుతుంది కదా మేడం? మీరే చూస్తారుగా, మనం వెళ్ళే ప్లేస్ అలాంటిది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయినా మీలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో నాకు తెలియదా మేడం? మేడం, ఈసారి అయితే నేను మధ్యలో డీల్ చేయడం లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని పార్టీ దగ్గరికి తీసుకెళ్తున్నాను. మీరే మాట్లాడుకోండి. అస్సలు నేనేమీ మాట్లాడను మేడం. మల్లికా మేడం గారు ఏం మాట్లాడడం లేదు మేడం. ఈసారి నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను మేడం. ఇందాకే కదా అసలు ఇంకొక్క మాట మాట్లాడనన్నావు. పంచుడు, నా వరకు నీ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు నువ్వు ఎస్టేట్కి వెళ్లేంతవరకు నిజంగా మన చేతికి మట్టు అంటకుండా ఆ వసుంధరని చంపగలవు అనే నమ్మకం నాకొచ్చేంతవరకు నీ డీల్ మొదలైంది అనుకోకు. సరే మేడం. బావా, వసు, బావా, బావా ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదులు బావా. వదలను. నీకు చాలా చెప్పాలి. నాతో రా. ఆగు బావా. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? వదులు బావా, వదులు, వదులు బావా. వదలను. ఎవరు చెప్పినా వదలను. ఏ వసు, ఆగు. సార్, నేనిప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. గొడవలొద్దు.
మొన్న మీరు తీసుకుని వెళ్తున్నప్పుడు నేను వచ్చేసాను కదా, ఇప్పుడు మీరు నాతో రండి. రే ధ్రువ, ఇప్పుడు నీతో వస్తోంది నీ మీద ప్రేమతో కాదు, నువ్వు నన్నేం చేస్తావో అన్న భయంతో. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు వసుంధర. సార్ 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 ఆగండి సార్. సార్ అసలేంట్రా నీ ప్రాబ్లం? అసలు నువ్వెవరు ఆపడానికి? తన్ని వదిలేమని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నాది అదే ప్రశ్న. నీ ప్రాబ్లం ఏంటి? తను వదిలేయమంటే అర్థం కాదా నీకు? వసుంధరా నాదిరా, తన గురించి ఆలోచించుకో. తన మనసులోనే కాదు, తన పిలుపులో కూడా నీకు స్థానం లేదు. ఇంకా నిన్ను సార్ అని పిలుస్తోంది. తన మనసులో నువ్వు లేవని నీకు అర్థం కావటం లేదా? వసుంధర, వీడు నీ జీవితంలో లేడని చెప్పు. నాతో వచ్చే వసుంధర, నేను చూసుకుంటాను. ఇంకా ఆలోచిస్తావేంటి వసుంధర? నాతో వచ్చేయి. కార్తీక్ 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 పిలుపు మారితేనే బంధం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పిలిచే పిలుపులు కూడా మార్పుంది. గుర్తుపెట్టుకో. అంత పరాయివాణ్ణి అయిపోయిన వసుంధర, నిన్ను నేనే దూరం చేసుకున్నాను. వీళ్ళందరూ మన మధ్య ఇంకా దూరం పెంచేశారు. ఆ ధ్రువ ఒక మోసగాడు. నిన్ను మోసం చేస్తాడు వసుంధర. వాడు నీకు సరిపోడు వసుంధరా, సరిపోడు. ఇక నాతో నిన్ను ఖచ్చితంగా తీసుకువెళ్తాను. ఈ మనుషులకు, ఈ ప్రపంచానికి దూరంగా మన ఇద్దరమే ఉండే చోటుకి తీసుకెళ్తాను. మేడం, మనం ఇక్కడి నుంచి వాళ్ళ వెహికల్లో వెళ్ళాలి. దిగో. మీ మొబైల్ ఫోన్స్ ఇవ్వండి. మళ్ళీ డీల్స్ మాట్లాడాక మీ మొబైల్స్ మీకు ఇస్తాం. పర్వాలేదు మేడం, ఇవ్వచ్చు. ఇవి మీ కళ్ళకు కట్టుకోండి. మేం చెప్పినప్పుడే తీయాలి. ఆంటీ, ఇది టూ మచ్ ఆంటీ. పదండి వెళ్ళిపోదాం. ఇంత పక్కా ప్రణాళికతో ఉన్నారంటే
వీళ్ళందరూ 100% ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. వెళ్ళి కలిసొద్దాం. ఆ వసుంధర విషయంలో మనం ఏ ఛాన్స్ వదలకూడదు. మేడం, ఇవాళకి హ్యాపీయేనా? ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్దామా? ఏమైంది వసుంధరా? సార్, నన్ను మా భాస్కర్ మామి ఇంటి దగ్గర దిగబెడతారా? ఇంకా నన్ను నమ్మట్లేదా? నేను నీతో గెస్ట్ హౌస్లో బిహేవ్ చేసిందే మైండ్లో పెట్టుకున్నావా? మీ మీద నమ్మకం లేకపోతే నిన్న మీతో పాటు భాస్కర్ మామయ్యని వదిలేసి వచ్చేదాన్ని కాదు సార్. చాలు వసు, నువ్వు ఈ మాట అన్నావు. నీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడే ఉండు, ఓకే? సార్, ఇంతకు ముందు మేము ఉన్న ఇంట్లో ఇప్పుడు ఎవరుంటున్నారు? తెలీదు కంపెనీ ఎవరికిచ్చిందో. అవునా? ఒక్కసారి అక్కడికి వెళ్ళి దూరం నుంచి చూసొద్దాం. సరే, వెళ్దాం. రేయ్, వాళ్ళ కట్లిప్పు. బాయ్, బాగున్నారా? ఈ మేడము తెలుసు, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. మేడం, మీది కొటేషన్స్తో నడిచే బిజినెస్ కాదు కదా, మీకన్నీ డైరెక్టే కదా? ఇది నా కంపెనీ కోసం కాదు, నా పర్సనల్ విషయం. చెప్పండి, చేయి కావాలా? కాళ్ళు కావాలా? హత్య చేయాలా? ఏం చేయాలి? మర్డర్ చేయాలి. ఎప్పుడు చేయాలి? వీలైనంత త్వరగా. ఆడా మగ? ఆడ. పేరు? వసుంధర. ఏం చేస్తూ ఉంటుంది?
నా కంపెనీలో వర్కర్. చంపాలి అనుకోవడానికి కారణం? నా కొడుకు నది ప్రేమిస్తోంది. ఇంకా దాన్ని చంపించాలి అనుకోవడానికి నా రీజన్స్ నాకున్నాయి. అవి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకుంది. వసుంధర ఒక మోసగత్తే. మా ఎస్టేట్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్నది దాని ఆశ. ముందు దానికొక ప్రేమికుడు కూడా ఉన్నాడు, సొంత బావ. కానీ ఆస్తి కోసం ఆంటీ వాళ్ళ కొడుకుని బల్ల వేసుకుంది. ఇవన్నీ కావాలి అంటే వసుంధరని వదిలేసి రావాలి, అంతే కదా? దీనికి నేనిచ్చే వాల్యూ ఇదే. ఏమో, రేపు ఆస్తి కోసం నా కొడుకుని దాని ప్రియుడితో కలిసి చంపేయచ్చుగా. లేదా కొన్ని రోజులు కాపురం చేసి డైవోర్స్కి అప్లై చేసి సగం ఆస్తి నొక్కేయచ్చు కదా. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా. అందుకే తననే నా కొడుకు జీవితంలోంచి తప్పించాలి అనుకున్నాను. తను మోసగత్తి అనటానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. రేటు 10 కోట్లు. పదా కొంచెం తగ్గించచ్చు కదా బాయ్. ఏంట్రా తగ్గించేది? ఇదేమైనా గొర్రెల వ్యాపారమా లేక నీలాగా బ్రోకర్ బిజినెస్ అనుకుంటున్నావా? ప్రాణాలతో చెలగాటం. 10 కోట్లకి రూపాయి తగ్గదు. ఇష్టమైతే చెప్పండి, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. ఒప్పుకుంటున్నాను. మీరు కిడ్నాప్ చేశారు అనడానికి ఆధారాలు చూపిస్తే హాఫ్ అమౌంట్, చనిపోయింది అనడానికి ఆధారాలు చూపిస్తే మిగిలిన హాఫ్ అమౌంట్. ఓకే, ఫోటో ఇవ్వండి. మాథ్యూస్, మేడం. ఫోటో. ఇదిగోండి మేడం. ఇదిగో బాయ్. ఈ అమ్మాయా? ఆ అమ్మాయి మీకు తెలుసా? నన్ను ఒకసారి అడ్రస్ అడిగింది. డీల్ ఓకే. మా వాళ్ళు టచ్లో ఉంటారు. మీరు బయలుదేరండి.
బాయ్ మీకు గుడ్ న్యూస్ బాయ్. ఏంట్రా అది? మీ చెల్లిని చూశాను బాయ్. నా చెల్లెల్ని చూసావా? అవునన్నా. అడ్రస్ కనుక్కున్నావా? మాట్లాడావా? వాళ్ళని విజయనగరం హైవేలో చూశానన్నా. కాసేపు బైక్లో కారుని ఫాలో అయ్యా అన్నా. నా కర్మ ఏంటంటే నా బైక్లో పెట్రోల్ అయిపోయిందన్నా. అయినా ఫోటో తీశానన్నా. ఆ కారు నెంబర్ కూడా తీశాను. ఈ విషయం మీకు చెప్దామని వెంటనే వచ్చానన్నా. మంచి పని చేశావు. కార్ నెంబర్ ఫోటో తీస్తే అడ్రస్ పట్టుకోవడం ఎంతసేపు? ముందు నా చెల్లెని చూపించు. ఎలా ఉంది మన గెటప్? సార్ మీకెందుకు ఇవన్నీ? నాకు ఇంటి పనిలో అలవాటే. ఏంటి చీపురుతో ఇల్లు ఊడవడమా? హలో, హెల్ప్ చేయడం ఆ చీప్ రిటువమ్మా. Girl until I'm right. This girl is so hot that'll make you